అమెరికాలో ఆట సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చికాగోలోని స్టీఫెన్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ఎంపీ కవిత, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సంబరాలకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్ బాగా పనిచేయాలంటే సోషల్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ పాస్ట్ 25 years the way in which ATA has inspired the younger generation of Americans, particularly Americans today living here who have children here, they live in a state of confusion. They have to also learn about Indian culture and also mingle with the American culture. But I'm glad to say many people from Tollywood here. Watching Telugu movies is the best way to keep in touch with Telugu language and understand and generate interest in the younger generation about our language. So I hope more and more activities regarding the films is required here in USA than in our state. So I would ask ATA committee also to encourage this activity further. And from our state government, of course, we've been supportive of many either the film industry or రెగ్యులర్ ఇండస్ట్రీ ఆల్సో. నిన్నటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చక్కగా చేస్తూ మరి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఏవి కూడా మర్చిపోకుండా మరింత వాటిని కొనసాగించే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 5,000 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు తెలుగులో ఉన్న మొత్తం అందరికి కూడా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రకారం ఈ తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే ఈరోజు వేల కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం.